నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని కాచిగల్లీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వేకువ జాము నుండే కాలనీలోని ఇళ్లకి వెళ్లి సరైన ధృవపత్రాలు లేని ఫైన్ వేసిన 72 ద్విచక్ర వాహనాలను వారు స్వాధీనం చేసుకున్నారు. శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కేంద్ర సరిహద్దు భద్రతా దళం సహకారంతో నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు పట్టణ సీఐ శ్రీను తెలిపారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అపరిచితుల పట్ల కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలియజేశారు. జరుగు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ కేంద్ర సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ వారి తోడ్పాటుతో ఈరోజు కిసాన్ గల్లీ ప్రాంతంలో నాకాబందీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి ఎన్నికల్లో కూడా కొంతమంది ఇబ్బంది పెడుతూ ప్రజల్ని ఒకవైపు ఓట్లు వేయడానికో లేకపోతే కొంతమంది ఓట్లు వేయకుండా ఉండటానికి ఆ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారన్న ఉద్దేశంతో భారీ ఎత్తున ఈసారి ఎలక్షన్ కమిషన్ తరఫున మన బైంసా పట్టణానికి ఈ కేంద్ర పోలీసు బలగాలను పంపించడం జరిగింది. వారి సహాయంతో ఈ కార్యక్రమాలని ప్రజలకు భరోసా కల్పించడానికి ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణం జరగడం కోసమని ఈ ఫుట్ మార్చ్లు, నాకాబందీ, తర్వాత ఈ వెహికల్ చెకింగ్లు, ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం అంతా ప్రజలు ధైర్యంగా వాళ్ళకు నచ్చిన వ్యక్తికి, నచ్చిన పార్టీకి, నచ్చిన అభ్యర్థికి ఓట్లు వేయడానికి, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ఎలాంటి భయాలకు లోటు కాకుండా స్వచ్ఛందంగా